2 సంవత్సరాల క్రితం మా నాన్న కిడ్నీలు ఫెయిల్ అయిపోయాయన్న 2 డయాలసిస్ చేయించుకోవాలని చెప్పి డాక్టర్లు సజెస్ట్ చేశారన్న మమ్మల్ని. సో మేము కర్నూలులో ఒక హాస్పిటల్ ఎన్నుకోవడం జరిగిందన్న. అది గౌరీ గోపాల్ అనే హాస్పిటల్ని ఎన్నుకున్నామన్న. ఆ హాస్పిటల్ పేరు ఎందుకు చెప్తున్నానంటే ఈ 2 జిల్లాల్లోన కర్నూలు నంద్యాల జిల్లాల్లోన ఆ హాస్పిటల్కి పోవాలి అంటే డబ్బులన్నా ఉండాలా, పెద్దోళ్ళు అయ్యన్నా ఉండాలా అనే పేరు ఉంటుందన్న హాస్పిటల్కి. అలాంటి హాస్పిటల్లో మేము డయాలసిస్ చేయించామన్నా. కానీ అది డబ్బులతో కాదన్నా, ఆరోగ్యశ్రీ ద్వారానే పెన్షన్ పొందాము. మా అమ్మకు కూడా అంటే డయాలసిస్ ఎవరైతే చేయించుకుంటారో వాళ్ళ వైఫ్ కూడా పెన్షన్ వస్తుంది 60 years దాటితే అని ఒకటి ఉందన్న. మేము 2 పెన్షన్లు తీసుకుంటుంటూ ఉన్నామన్న. ఒక 1 year తర్వాత మా నాన్న కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయిన వల్ల మేము కిడ్నీ మార్పిడి కోసం ప్రయత్నం చేశామన్న. సో అది ఖర్చుతో కూడుకున్నది కదా అని ఎలా మేము ఆలోచిస్తున్నప్పుడు మాకు ఎల్ఓసి అని ఒకటి గవర్నమెంట్ సీఎంఆర్ఎఫ్ నుంచి తీసుకొచ్చా అనేది ఒకటి తెలిసిందన్న. అప్పుడు మేము మా లోకల్ ఎమ్మెల్యే గారు శ్రీదేవమ్మ గారిని ఆశ్రయించామన్న. ఆశ్రయించినప్పుడు 1 weekలోనే మాకు 4 lakhs ఎల్ఓసి మాకు తెప్పడం జరిగిందన్న. ఎల్ఓసి ఇచ్చారన్న. ఇక్కడికి కాదు, అప్పుడు మాకు హరికృష్ణ సార్ అని సీఎంఆర్ఎఫ్ నుంచి ఒకసారి కాల్ చేశాడన్నమాట. చేసి మీరు ఎందుకు ఇంకా క్లెయిమ్ చేసుకోలేదు దాన్ని అని మమ్మల్ని అడగగా మా పరిస్థితి ఇలా ఉంది సార్, మాకు యశోదలో మేము చేయించుకోలేము, మాకు ఇంకా మనీ మీరు పే చేయాలని వాళ్ళు అడుగుతున్నారు మమ్మల్ని, ఈ ఎల్ఓసి సరిపోదని చెప్తుంటే అప్పుడు హరికృష్ణ సార్ సజెస్ట్ చేసి మమ్మల్ని విజయవాడలో ఒక హాస్పిటల్కి పంపించారన్న. ఆ హాస్పిటల్ పేరే విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. అక్కడ ఎల్ఓసితోనే మాకు ట్రాన్స్ప్లాంట్ చేయడం జరిగిందన్న. మా అమ్మకి మా నాన్నకి మా అమ్మగారికి కిడ్నీ ఇచ్చారు.